హాయ్ గైస్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో గైస్, ఇవాళ వీడియోలో మీకు ఒక అద్భుతమైన యాప్ చూపిస్తాను. సో అది యూజ్ చేసి మీ ఫోన్లో ఈ విధంగా మీరు ఒక టచ్ బార్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో అంతకన్నా ముందు మీరేం చేయాలంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల మేము ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అందుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇప్పుడు నేను అది ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. సో ఈ టచ్ బార్ అనేది చాలా యూస్ఫుల్. సో అది ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను మీకు. సో మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి అన్నోన్ సోర్సెస్ని యాక్టివేట్ చేసుకోండి. సో అది ఎలా చేయాలంటే జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు సెక్యూరిటీ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు స్క్రోల్ చేస్తే కింద అన్నోన్ సోర్సెస్ అని కనపడుతుంది. ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే అది ఆన్ అయిపోతుంది. సో ఇది చేసిన తర్వాత మీరు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను దానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి వస్తారు మీ బ్రౌజర్లో. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది మీకు ఒక పాపప్ అనేది ఇస్తుంది. మీరు అక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా, ఓకే అని క్లిక్ చేయండి. ఇది ఒక ఏపీకే ఫైల్. సో తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది డౌన్లోడ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ టచ్ బార్ అనేది ఎలా ఉంటుందంటే మీకు తెలిసినట్టయితే మ్యాక్బుక్ తెలుసు కదా, మ్యాక్బుక్లో కూడా ఈ కొత్త మ్యాక్బుక్లో ఈ టచ్ బార్ అనేది ఉంది. సో సేమ్ దానిలాగానే ఇది కూడా పనిచేస్తుంది. సో నేను ఇన్స్టాల్ చేసేస్తాను. ఇప్పుడు ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కనపడుతుంది. మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇది కూడా యాక్టివేట్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకొకటి ఉంది కదా, రైట్ సిస్టమ్ సెట్టింగ్స్ అని, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఇది కూడా యాక్టివేట్ చేయండి. చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే యాక్టివేట్ టచ్ బార్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు దీనికి ఒక షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ టచ్ బార్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ చూసారా, టచ్ బార్ అనేది కనపడుతుంది. సో ఇలా స్లైడ్ చేస్తూ మీరు డిఫరెంట్ స్క్రీన్స్కి వెళ్ళవచ్చు. సో ఇగో ఈ విధంగా ఉంటుంది. సో దీనికి మీరు షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కిందకి స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ షార్ట్ కట్ అనేది కనపడుతుంది. సో యాడ్ షార్ట్ కట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీ హోమ్ స్క్రీన్ మీద ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నేను హోమ్ స్క్రీన్కి వెళ్తాను, మీకు అక్కడ కనపడుతుంది. ఇక్కడ చూసారా, మీకు ఒక షార్ట్ కట్ అనేది కనపడుతుంది. దీన్ని యూజ్ చేసి మీరు సింపుల్గా ఈ యాప్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. సో దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ హ్యాండిల్స్ కనపడుతున్నాయి బ్లాక్ కలర్వి. సో దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయగానే ఇది టచ్ బార్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ మీరు స్లైడ్ చేస్తే మీకు అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో చూసినట్టయితే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కావాలనుకుంటే మీ ఫోన్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ వాల్యూమ్ అలాగే బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాదు, మీరు ఒత్తి పట్టుకుంటే ఇంకా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, నేను ఇలా ఒత్తి పట్టుకోగానే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అడాప్టివ్ బ్రైట్నెస్ అనేది ఓపెన్ అవుతుంది. అడాప్టివ్ బ్రైట్నెస్ అంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగనే వాల్యూమ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒకటేమో మ్యూట్ అవుతుంది, ఇంకొకసారి ఒత్తుతేనేమో ఈ విధంగా వాల్యూమ్ స్లైడర్ వస్తుంది. సో ఇక్కడ మీరు మ్యూట్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ వాల్యూమ్ తగ్గించవచ్చు. డైరెక్ట్గా గూగుల్ సర్చ్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. మీరు డిఫాల్ట్ మ్యూజిక్ ప్లేయర్ కూడా సెట్ చేసుకోవచ్చు యాప్ సెట్టింగ్స్లో నుంచి వెళ్ళి. సో గైస్, ఇంకా ఇంతేకాదు, మీరు కావాలంటే యాప్ షార్ట్ కట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ యాప్ స్విచర్ లాంటిది ఒకటి కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ ఫేవరెట్ యాప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది మీకు ఎప్పుడైనా సింపుల్గా కావాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా స్లైడ్ చేసి మీరు మీ ఫేవరెట్ యాప్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఎలా యాడ్ చేసుకోవాలంటే చాలా సింపుల్. జస్ట్ యాప్లోకి వెళ్ళండి, టచ్ బార్ అనే యాప్లోకి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకు వస్తే ఇక్కడ షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఫస్ట్ షార్ట్ కట్ యాప్ అంటే మీరు దీనిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సో అది ఫస్ట్ షార్ట్ కట్ అవుతుంది. ఆ విధంగానే సెకండ్, థర్డ్ చాలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోర్ యాప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది చాలా బాగుంటుంది. సో ఇది వెళ్ళిపోవాలంటే జస్ట్ ఇలా స్లైడ్ చేయండి. సో ఇప్పుడు సపోజ్ మీరు ఇది రన్నింగ్లో నుంచి క్విట్ చేశారనుకోండి ఈ యాప్ని. సో ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది కదా, ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే సింపుల్గా స్టార్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే అసలు ఇది పనిచేయదు. దానికి ఒక ట్రిక్ ఉంది. సింపుల్గా ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు ఈ యాప్ ఉంటుంది కదా, ఆ షార్ట్ కట్ కాకుండా యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యాక్టివేట్ ఉంది కదా, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. మీకు ఇక్కడ కనపడుతుంది కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే హోమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇది ఉంటుంది కదా షార్ట్ కట్, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని క్విట్ చేయండి. దీన్ని క్విట్ చేస్తే ఇది ఇప్పుడు కూడా ఉంటుంది, ఇప్పుడు పర్మనెంట్గా ఉంటుంది చూడండి. సో తర్వాత ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది, యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ షార్ట్ కట్ని యూజ్ చేసి ఎప్పుడంటే అప్పుడు ఇది యాక్టివేట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే జస్ట్ దీని మీద స్టాప్ క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. సో మళ్ళీ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది.
సో దీనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ యాప్లోకి వెళ్తే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది యూజ్ చేసుకొని మీరు సింపుల్గా మీ వర్క్ని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 15 likes. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా. సో మీరు లైక్ చేస్తారనుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.